అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్. కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. వెంకటన్న, వెంకటన్న, అప్పుడు కూడా మీరే చేసి ఇప్పుడు కూడా మీరే చేయండి సార్. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. వెంకటన్న, వెంకటన్న, రోషన్ రోషన్ వచ్చాను అన్నా, రోషన్ వచ్చా. ఇక్కడ 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 అన్నా, ఇక్కడ ఇక్కడ రోషన్ రోషన్ వచ్చిండు చూడు అన్నా. అన్నా రోషన్ వచ్చిండు. వెంకటన్న, వెంకటన్న, అన్నా. వెంకటన్న, ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు నీకు? ఏనా ఎట్లుంది ఇప్పుడు ఒంట్లో నీకు? డైలీ ఇంత ఉంటుందా? కాన్షియస్ లోకి వస్తున్నాడా? 3 అసలు మాట్లాడట్లేదు. ఓన్లీ ఫ్లూయిడ్స్ ఏనండి? అంతే. ఇప్పుడు మనం అప్పుడు ఆపరేషన్ చేయించింది ఆ కాలికి కదా, పిఆర్కేలో. మళ్ళీ మందు తాగుతున్నాడు. అయ్యో, ఇప్పుడు మందు తాగటం వల్ల మళ్ళీ రివర్స్ కొట్టింది అంతా. స్మోకింగ్ మందు 2 ఎవరు తయారయ్యారు? మళ్ళీ ఫ్రెండ్సా? అరే అరే అరే. మనిషి కూడా ఎంత బాగున్నాడు పిఆర్కే నుంచి. అవును, లేచి మాట్లాడిండు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని నెలలు మంచిగా ఉన్నాడు? బాగా హెల్దీగా. మళ్ళీ వెళ్ళారు పిఆర్కేకి, మళ్ళీ మంచిగా ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడైతే మందు తాగటం, సిగరెట్లు మధ్యలో బంద్ చేస్తాడు, మధ్య స్టార్ట్ చేస్తాడు, మధ్య బంద్ చేసి డాక్టర్ నీస్ ఏం చెప్పింది, అక్కడ డాక్టర్ నీస్ చెప్పింది, ఆయన నీసే కావాలంటాడు. మందు అంటే ఈ మధ్య ఇప్పుడు హెల్త్ బాగానే వారం రోజులు తాగుతాడు. అంతమంది టైం కదా ఉన్నదన్నా చెప్పుకోవాలి. ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారా లేకపోతే? రమేష్ ఎందుకు వచ్చిపోయి 2-3 పేరు చెప్తే బాగుండు కానీ వచ్చిపోయారు అన్న. మంచి ఆఫీసు ఏం కాదు, డయాలసిస్ పేషెంట్ కూడా తాగేస్తాడు. ఏం కాదన్నా. మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తారు? ఇవి ఇట్లా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇంకెందుకు వస్తారు? ఎవరు వస్తారు? అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు డాక్టర్ గారు. చాలా హ్యాపీగా ఉంది, హెల్త్ అంతా బాగా సెట్ అయిపోయింది, మంచిగా ఉన్నాడు అని చాలా ఇండస్ట్రీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా రెగ్యులర్ ఫాలో అప్, ఒక 2-3 డేస్ హెల్త్ ఎలా ఉంది, సెట్ అయిపోయిందా, సెట్ కాకపోతే బెటర్ ట్రీట్మెంట్ కోసం అపోలోకైనా షిఫ్ట్ చేద్దాం మనం అని రెగ్యులర్ ఆయన ఫాలో అప్. లేదు బాగుంది, ఇప్పుడు స్టేబుల్గా ఉంది, పర్లేదు, ఏమన్నా ఉంటే మనం అక్కడికి తీసుకెళ్దాము. మనతో చాలా సినిమాలు వర్క్ చేశారు, ఆయనకున్న నిజంగా గ్రేట్. అది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కసారిగా నాకు నిన్న వీడియో పెట్టారు, ఈమె డాడీ పొజిషన్ మళ్ళీ సేమ్ వచ్చిందన్న, భయంగా ఉంది మాకు, కష్టమేమో అని చెప్పేసి ఆ వీడియో చూడగానే షాక్ అయ్యా నేను.
పొద్దునే వచ్చేస్తానమ్మా అని చెప్పేసి ఇంకా చూడగానే హోప్ ఉంటే చూద్దాం అని చెప్పేసి అసలుకి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటే ఇంకా బెటర్ గా అంటే ఇంకా డయాలసిస్ రెగ్యులర్ అవసరం సార్. విల్ స్టార్ట్ డయాలసిస్ నౌ. మొన్న ఒకటి చేసాము అండ్ టుడే విల్ డూ 1 more డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్. అంతే, ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా అంతకు మించి చేయగలిగింది ఏం లేదు. ఐదర్ గో ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ డయాలసిస్ రెగ్యులర్. నాకు తెలిసి మళ్ళీ డైలీ డే బై డే అన్న డయాలసిస్ అవసరం. వీక్లీ 3 times అయితే అవసరం ఉండేలా ఉంది. 1 dialysis is not enough. మొన్న చేసినాం బట్ నో అవుట్కమ్. సో వీ హావ్ టు వెయిట్ ఫర్ 1. సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఛాన్సెస్ ఉన్నాయా? He will be fine. Transplant చేస్తే he must be doing good. Transplantation will help him. ఓకే. Transplantation and dialysis, regular dialysis. ఇప్పుడు కాన్షియస్ లోకి వస్తున్నారండి నార్మల్ గా? మంచిగా పోస్ట్ డయాలసిస్ వస్తున్నారు. బట్ ఆఫ్టర్ 1 day మళ్ళీ యూరియా లెవెల్స్ పెరగడము, ఫాస్ఫరస్ పెరగడము, పొటాషియం లెవెల్ ఎక్కువైనప్పుడు ఇరమిక్ ఎన్కెఫిలోపతికి వెళ్ళి పేషెంట్ మళ్ళీ డ్రౌజీ అవుతున్నారు. వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఫర్ సికేడి పేషెంట్స్ ఇస్ ఆల్టర్డ్ సెన్సోరియం, డ్రౌజీ, ఆకలి అవ్వకుండా ఉండడము, బాడీ అంతా వాల్యూమ్ ఓవర్లోడ్ లో ఉండడము. ఆక్సిజన్ తీసుకోవడం కష్టమైతేనే నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేసాం మార్నింగ్. కంప్లీట్ గా దీని మీదే ఉన్నా? దాని మీద నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ నడుస్తుంది. వి విల్ డూ డయాలసిస్ నౌ ఇన్ సమ్ టైమ్. యూ షుడ్ బి ఫైన్ బై ఈవినింగ్ ఆర్ టుమారో. హోప్ఫుల్లీ ఇఫ్ డయాలసిస్ రెస్పాండ్ అవుతాయి. అవ్వకపోతే మళ్ళీ ఇంకో డయాలసిస్ రేపు చేయాల్సి వస్తుంది. డైలీ చేస్తున్నారు డయాలసిస్? నో, డే బై డే చేస్తున్నాము. ఇఫ్ టుడే బాడీ ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తుంది, బీపీ ఉంటుంది కాబట్టి చేస్తున్నాము. ఇవాళ చేశారు డయాలసిస్? నో, వి విల్ డూ నౌ. 2:30కి చేస్తాము. ఓకే. 4 hours అట్లా డయాలసిస్ చేసి వి విల్ సీ. సార్ ఎలా ఉన్నారు? ఎవరు వచ్చారు చూసారా? అక్కడ చూడండి, అక్కడ చూడండి అన్నా, అక్కడ చూడండి. గుర్తుపట్టారా? గుర్తుపట్టారా? ఎవరు చెప్పండి? ఆపమంటారా? ఇది ఆపమంటారా? ఆపేమంటారా? ఇది వెంకటన్నా ఎలా ఉన్నావు? బాగున్నావా? వెంకటన్నా ఎలా ఉంది ఇప్పుడు నీకు? బాగుందా? మంచిగా ఉందా? లోపల ఇబ్బంది అనిపిస్తుందా? ఎవరు వచ్చారు? వెంకటన్నా ఎవరు వచ్చారు? కొంచెం ఇట్లా అంటే ఎక్కువ ఉందండి. on deep stimuli brain is responding. Brain is on a deep stimuli. One of the symptoms for this thing అంటే డీప్ పించింగ్ చేసినప్పుడు అప్పుడు కాన్షియస్ కి వచ్చి మళ్ళీ డ్రౌజీ అవుతున్నారు. We'll wait for 1 more dialysis and we'll try to shift him for higher center కూడా. ఇప్పుడు ఏంటండి యాక్చువల్గా పొజిషన్? ఇప్పుడు డయాలసిస్ అంతే సార్, రెగ్యులర్ డయాలసిస్. రిపోర్ట్స్ ఆర్ నాట్ దట్ గుడ్. క్రియాటిన్ ఎక్కువ ఉంది, యూరియా లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫాస్ఫరస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల బ్రెయిన్ ఎన్కెఫిలోపతి అంటారు అనమాట. దానివల్ల అంత డ్రౌజింగ్ ఉంటారు, ఆల్టర్డ్ సెన్సోరియం ఉంటారు అనమాట. రెగ్యులర్ డయాలసిస్ చేయడము ప్లస్ వాల్యూమ్ ఓవర్లోడ్ ఉంది, ఫ్లూయిడ్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయి ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సో మనం మొన్న డయాలసిస్ చేసాము. ఇట్ ఈస్ లిటిల్ బెటర్. నేను ఒక్కరోజు ఆపాము, మళ్ళీ అగైన్ టు బ్యాక్. సో టుడే వీఆర్ డూయింగ్ డయాలసిస్ అగైన్. వి విల్ సీ టుమారో ఐ షుడ్ రెస్పాండ్ పోస్ట్ డయాలసిస్. చేసినప్పుడల్లా రెస్పాండ్ అవుతున్నారు, కాన్షియస్ లో ఉంటున్నారు. వస్తారు, మళ్ళీ అన్కాన్షియస్ కి వెళ్ళే అవకాశాలు 24 hours 48 hours లో అవుతున్నారు. ఓకే. రికరెంట్ యూరిమియా వస్తుంది. వాట్ అబౌట్ ఆక్సిజన్ లెవెల్స్ సార్? ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటేనే నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేస్తున్నాం. అదే అలా 24/7 పెట్టాలి. నడుస్తుంది ప్రస్తుతానికి, ఇంటర్మీడియట్ గా పెడుతున్నాము. బట్ ఫ్రమ్ మార్నింగ్ వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్. సడన్ గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, సాచురేషన్ ఇస్ గెటింగ్ డౌన్. దానికోసం హైపాక్సియా కూడా ఉంది. బికాస్ ఆఫ్ పల్మనరీ ఎడిమా హైపాక్సియా అంటే ఫుడ్ లేదు, అసలు తీసుకోలేరు ఆయన ఫుడ్ ప్రస్తుతానికి. ఓకే. We will wait for dialysis to complete and then we can have one clear picture. ఈ రోజు డయాలసిస్ అయిన తర్వాత చేసిన తర్వాత if he is not responding we'll shift him to higher center.
ఓకే ఇంకా బెటర్ గా ఓకే. ఆల్ అదర్. సో ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యి 3 days అవుతుంది. దిస్ ఇస్ థర్డ్ డే. ఓకే. మొన్న ఈవినింగ్ మీ దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యేటప్పటికి ఎలా ఉన్నారండి? స్టేబుల్ గా ఉందా పొజిషన్? అప్పుడు వచ్చినప్పుడు డ్రౌజీగానే ఉన్నారు విత్ లిటిల్ బిట్ ఆఫ్ పూర్ జీసీఎస్. ఓకే. స్లోగా ఇంప్రూవ్డ్ ఆఫ్టర్ డయాలిసిస్, కొంచెం తిన్నారు, తర్వాత మళ్ళీ కూడా ఐబికేమ్. ఈ 2 days నుంచి ఇంటి దగ్గర 3-4 days నుంచి అట్లనే ఉన్నారు. ఇంటి దగ్గర కూడా అలానే ఉన్నారు. అట్లనే ఉన్నారు. ఇంటి దగ్గర అట్లా ఉంటేనే దే కాల్ మీ అప్ అండ్ దే కేమ్. సరే రండి చూద్దాం అని చెప్పిన తర్వాత షుగర్ తక్కువ ఉందని చెప్పి ఒక చిన్న గ్లూకోజ్ ఎక్కించి డాక్టర్ ఏమన్నారంటే ఎమర్జెన్సీ ఉంది, నిమ్స్ కి తీసుకెళ్ళండి అని చెప్పేసి. దేశం డాక్టర్ ఉందని చెప్పి. ఓకే ఓకే ఓకే. కండిషన్ విల్ బికమ్ వర్సన్ ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోకపోతే. ఓకే. పేషెంట్ సర్వైవల్ రేట్ విల్ బి వెరీ వెరీ లీస్ట్ ఇన్ CKD పేషెంట్స్. కమింగ్ మంత్స్ విల్ బి వెరీ హార్డ్. ఓకే. రోజు హాస్పిటల్ రావాల్సి వస్తుంది, రోజు తప్పి రోజు రావాల్సి వస్తుంది. ఈ రోజు బాగుంటారు, రేపు బాగుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇట్లున్న వాళ్ళు డయాలసిస్ చేసిన వెంటనే బెటర్గా అవుతారు. అప్పుడే బాగున్నారు అనుకుంటారు, మళ్ళీ మార్నింగ్ కల్లా డ్రౌజీ అవుతారు. సో పేషెంట్స్ కి రెగ్యులర్ డయాలసిస్ అవసరం ఉంటుంది. బెటర్ గో ఫర్ అ ట్రాన్స్ప్లాంట్. సర్వైవల్ రేట్ విల్ బి గుడ్. ఇఫ్ ఇస్ రెగ్యులర్లీ ఆన్ డయాలసిస్, సర్వైవల్ రేట్ విల్ బి వెరీ లెస్. ఓకే. మొర్టాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో బెటర్ గో విత్ ట్రాన్స్ప్లాంట్. ఇట్ మైట్ హెల్ప్ హిమ్. చెప్పిన నిన్న కూడా బెటర్ గో ఫర్ అన్ హైయర్ సెంటర్ ఫర్ అ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే ఏజ్ కూడా పెద్దగా ఏం లేదా. ఎన్ని సంవత్సరాలమ్మా? 53. 53 years. 53. ఇట్స్ యంగ్. ఈ కెన్ చేసుకుంటే బెటర్ అసలు. ఫిట్నెస్ తీసుకొని మ్యాచ్ అయ్యేది ఉంటే. అలా ఫ్రెండ్ ఎవరో మద్రాసు వేపిస్తా అని చెప్పింది. ఆశతోనే ఉన్నాడు ఆయన. చేపిస్తారు కదా, ఇంకా వాళ్ళు ఎందుకు అడగాలి ఆయన అసలు ఫోన్ ఎత్తలేదు. అదొక టెన్షన్ తగ్గింది. ఓకే. ఆ టెన్షన్ పడితే కూడా మనం దాదాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.